సార్ మరి డిజిటల్ మార్కెటింగ్ ని కెరియర్ గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అబ్రాడ్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఓకే అండి, చాలా మంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకుని నేను అబ్రాడ్లో జాబ్ కొట్టొచ్చా? డైరెక్ట్గా అబ్రాడ్లో జాబ్ వీసాస్ అయితే లేవండి ప్రస్తుతానికి డిజిటల్ మార్కెటింగ్లో. నా ప్రయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతా. ఇక్కడ కోర్స్ నేర్చుకున్నారు వాళ్ళు, కొందరు జాబ్ కూడా చేశారు. తర్వాత స్టూడెంట్ వీసా మీద యూఎస్కి వెళ్ళారు, యూఎస్ వెళ్ళారు, యూకే వెళ్ళారు, ఆస్ట్రేలియా కూడా వెళ్ళారు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ చదువుతున్నారు కదా, చదువుతున్నప్పుడు జాబ్ ఛాన్సెస్ ఉండదు కాబట్టి అలాంటప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి. అంటే ఎక్కడ నుండి చేసుకున్నా సరిపోతుందిగా మరి అలాంటప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే? అవును, కరెక్ట్. అయితే అక్కడ పోయినప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు మనం యూఎస్ క్లయింట్ కొట్టాలంటే ఆన్లైన్లో మీరు వెబ్సైట్ చేసుకోవాలని చెప్పిన కదా, మీరు ఇప్పుడు యూఎస్లోనే ఉన్నారు, డైలీ యూ గో ఎవ్రీవేర్. మంచిగా ఆ బిజినెస్ ఓనర్తో టచ్అప్ అయిపోయి మాట్లాడి ఆయన ప్రాబ్లం తెలుసుకొని ఫ్రీలాన్సింగ్ చేయండి. అక్కడ ఫ్రీలాన్సింగ్ అనేది లెజిటా కాదా, ఎలిజిబుల్లా కాదా అంటే దట్స్ హౌ యూ డీల్ విత్ దెమ్. ఎందుకంటే మనీ అనేది మీరు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, క్లయింట్ కూడా చాలా కన్విన్స్గా ఉంటారు, మీరు తక్కువ కాస్ట్కి చేస్తారు కాబట్టి చాలా బెటర్. మన స్టూడెంట్స్ అందరూ యూఎస్ పోయినప్పుడు ఏం చేస్తారండి, గ్యాస్ స్టేషన్లో పనిచేయడం కానీ స్టోర్స్లో పనిచేయడం చేస్తారు. కాబట్టి రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేసుకోండి, ఇక్కడ చదువుకుంటూ ఫ్రీలాన్సింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్న కోర్స్ అక్కడ పనికి వస్తుంది. బట్ డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి జాబ్ బిజినెస్ అయితే లేవండి. మీ 2 years ఎడ్యుకేషన్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా. అది చూస్ చేసుకోండి అక్కడ వెళ్ళినప్పుడు. అప్పుడు మనం నేర్పించిన ప్రాక్టికల్ అక్కడ థియరీ ఓకే అవుతుంది. 2 years తర్వాత మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి పోయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, మీరు జాబ్ పోర్టల్స్లో వెళ్ళి చెక్ చేయండి, ఎన్ని జాబ్స్ ఉన్నాయో తెలుస్తుంది. కాకపోతే మీరు పర్ఫెక్ట్ ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ జాబ్. అండ్ అంతేకాకుండా అంటే మీ యూట్యూబ్ ఛానల్లో మీ స్టూడెంట్ యూఎస్కి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక స్టూడెంట్ తోటి ఒక వీడియో చూసాను నేను. అవునండి. ఓకే, తనకు అంటే ఫ్యాక్ట్ చెప్పాను, యూఎస్లో ప్రస్తుతానికి లైఫ్ ఎలా ఉంది అన్నది. తను చెప్తుంది ఏంటంటే ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ అనమాట. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఉండాలి అక్కడ. ఎందుకంటే మనకి ఎవరు ఉండరు, మన పని మనమే చేసుకోవాలి. కంపల్సరీ తను బేబీ సిట్టింగ్ జాబ్ చేస్తుంది. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వదిలేసి జాబ్కి వెళ్ళినప్పుడు తను వెళ్ళి టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే మన వాళ్ళు చూడండి, ఇక్కడ ఉంటా మనం చేస్తామా, చేయం. బట్ అక్కడ పోయినాక సర్వైవల్ కోసం అన్నీ చేయాలి, ఏమన్నా చేస్తారు. అక్కడ కూడా చీప్ జాబ్ అని అట్లా ఏముండదండి, ప్రతి దానికి కూడా వాళ్ళు వాల్యూ ఇస్తారనమాట. సో నేనేమంటున్నా అంటే, ఇఫ్ యూ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్లీ, ఆ ఫ్రీలాన్సింగ్ స్కిల్ నేర్చుకున్నాం అనుకో, మీరు అవి కాకుండా ఇవి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు పనికి వస్తుంది అది. గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.